కొంపతీసి నీ జాతకంలో తప్పు రాసి మనందరినీ కంగారు పెట్టేసిన పంతులు అతనేనా? చెప్పు శ్వేత, ఇప్పుడే వెళ్ళి ఎందుకు ఇలా చేశారని అడుగొస్తాను. జాతకంలో కుజదోషం రాయించుకుని పెద్ద త్యాగానికే సిద్ధపడ్డావు. ఇప్పుడు చెప్పు, శ్వేత పెళ్లిని ఎందుకు ఆపాలనుకుంటోంది? ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను. ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను. ఒంటరినైపోయాను. నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి రుణము చెల్లించనైతిని. నాపై ఆశలు నిలుపుకున్న బుల్రాజా ఏంటి బాగా లాగేహావ్? మోసన్సా? కాదురా, ఏ మోసన్సు. ఏమైంది బుల్రాజు? పరిస్థితులేం బాలేదురా గాలిగా. ఏం చేస్తాం బుల్రాజు, బల్లులు డైనోసార్లు అవుతాయి, డైనోసార్లు బల్లులు అవుతాయి. గుండెకాయ ఎలక్కాయలాగా గట్టిగా చేసుకోవాలి, మరి తప్పదు. జీవితంలో అసలు సంతోషం లేకుండా పోయిందిరా గాలిగా. ఈడ్స్ కొడితే పైసా సంపాదన లేదు ఇక్కడ. అందుకే బ్యాంకాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంటి బ్యాంకాకా? యా, చివరికి ఆ రేంజ్కి దిగజారిపోతాం అనుకోలేదు ఓర్ని, నేను చెప్పేది అది కదా. చూడు బుల్రాజు, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఎత్తుకోవాలా. అంటే ఇంకేం ఆలోచించకుండా రెచ్చిపో బుల్రాజు. నీ హక్కులు అధికారాలు నువ్వే కాపాడుకో బుల్రాజు. చిన్నగా మీ అత్త దగ్గరికి వెళ్ళు, పంచాయతీ పెడతానని చెప్పి. మగాడి ఎదురు తిరిగితే ఎలాంటి ఆడదైనా భయపడుతుంది. ఎలాంటి ఆడదైనా భయపడదు కానీ మా అత్తి మాత్రం భయపడదురా. అన్నిటికీ అడ్డంగా మాట్లాడగా నీ చెప్పించేయ్, నీ లైఫ్ టర్న్ అయిపోద్ది. నిజంగా వద్దేంట్రా? బీడీ తాగితే పొగొస్తది గాని పొగ తాగితే బీడీ రాదు బుల్రాజు. రాంగ్ పంచేమా? నాకెలాగే అనిపించింది. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? నీ అల్లుడి స్థానం నువ్వు కాపాడుకో. సున్నితంగా చెప్తే కుదరదు, రఫ్ఫాడించేయ్. భద్రావతి ఏంటి, దానమ్మ దాని తల్లో జేజమ్మ కూడా దిగొస్తది. అంతేనా? అంతే. అయితే పద ఇద్దరం కలిసి వెళ్దాం. నేనెందుకు బుల్రాజు? నాకు సాయంగా ఉంటావని. ఏంటి నా హైట్ చూసా మాట్లాడుతున్నా నువ్వు? అమ్మా, అనవసరంగా ఐడియా ఇచ్చాను బుల్రాజు, నన్ను వదిలే బుల్రాజు. కుదరదు, నువ్వు రావాల్సిందే. ఎందుకంటే నువ్వు వస్తే నాకు ధైర్యంగా బలంగా ఉంటదా. నేను బలం ఏంటి బుల్రాజు? అత్యంత పొడిగా ఉంటది, దాని పీడి ఎంత ఉంటది, బలం అంతా పిల్లునే ఉంటది. నువ్వు ఫస్ట్ చెప్తాను. బుల్రాజు, నాకు నోటి తోలు ఎక్కువైపోయి ఈ రోజు నీ చేతిలో పీడైపోయాను. అత్తయ్య, అత్తయ్య, ఎక్కడికి? అత్తయ్యతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతావు? అన్ని డైలాగులు ఎక్కడ చెప్పేస్తే రిపీట్ అయిపోతాయి. అన్ని అత్త దగ్గర చెప్తాను. అత్తయ్య, అత్తయ్య, అత్య అత్య అత్తి నాకురా, నీకు అత్త ఎవరికైనా అత్తే బుల్రాజు. చెత్త మాటలు చెప్పకుండా ముందు పద. నువ్వు కూడా పద. అత్తయ్య, అత్తయ్య. ఏంట్రా అమావాస్య నాడు కుక్కలరిచినట్టుగా అరుస్తున్నారు? ఈ రోజు లెక్కలు తేలిపాలంతే. రే గాలిగా, పెళ్లి చూపులకని 10,000 తీసుకున్నావు, గుర్తుందా? ముందు ఆ లెక్కలు తెలుసుకున్నావా? మేమొచ్చి నా లెక్కలు తేల్చుకోవడానికి కాదు, మరి అత్త అల్లుడు లెక్కలు. ఏంటా లెక్కలు? నీ కూతురికి మొగుడుగా, నీ కల్లుడుగా ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? ఏంటి? ఈ చెన నుంచి నాకు ఈ ఇంట్లో అల్లుడు స్థానం కావాలి. కావాలి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? పంచాయతీ పెట్టించేస్తాను. ఇస్తానంటే సింపుల్, పంచాయతీ క్యాన్సిల్ చేస్తాను. ఇచ్చేస్తారా? ఇద్దరు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే? వెళ్ళకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఇవాళ బుల్రాజు గారు తెగించి వచ్చేసాడు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలంటే.
తడిసిపోతుంది బుల్రాజు. నాకు అదే ఫీలింగ్. ఏంట్రా గొణుక్కుంటున్నారు? ఏం లేదు. అయితే నీకు నా ఇంట్లో అల్లుడి స్థానం కావాలంటావు అంతేనా? ఈ మొక్క నాకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు. ఇస్తాను. కానీ చిన్న కండిషన్. ఏంటది? అత్తకు మించిన అల్లుడివి అనిపించుకో. అప్పుడు నేనే నీకు ఆ స్థానం ఇచ్చి నా కుర్చీలో కూర్చోబెట్టి కిరీటం పెడతాను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అత్తయ్య? అది కూడా నేనే చెప్తే ఎలా? నీ తెలివితేటలు ఉపయోగించి నా చేత శభాష్ అనిపించుకో చాలు. బుల్రాజు ఎక్కడో ఉండి చేయడం కన్నా మీతో పాటు తిరుగుతూ మీ పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటూ నిరూపించుకుంటే బాగుంటది కదండి. అసిస్టెంట్ కన్నా తప్పేముంది బుల్రాజు? భద్రావతి గారి దగ్గర పిఏ పోస్ట్ అంటే ప్రధానమంత్రి గారి దగ్గర పిఏ పోస్ట్ లాంటిది. నాకోకేరా. ఎవన్నో అసిస్టెంట్గా పెట్టుకోవడం కన్నా తెలిసిన మనిషినే పెట్టుకుంటే నాకు మంచిదే. కానీ ఇంతకు ముందు ఆ రఘురాం కుటుంబానికి మంచి చేయడానికి తోకాడించినట్టు ఆడిస్తే తోకతోనే ఊరేసేస్తా. అలా జరగదని ఈ గాలిగోడు మాటిస్తున్నాడు. జరిగితే నా ఇంట్లోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఉండడు. ఓకే, అయితే మా బుల్రాజు జాయిన్ అయిపోయినట్టే కదా. అయినట్టే. జీతం ఎంత? వద్దులే బుల్రాజు, నువ్వు పద బుల్రాజు, నువ్వు పద, నువ్వు పద, నువ్వు పద. వాడు ఎలాంటి వాడు తెలిసి కూడా పక్కనేలా పెట్టుకుంటావమ్మా? శత్రువు దూరంగా ఉండడం కన్నా పక్కనే ఉండడం అన్ని విధాలా మంచిదమ్మా. బోలెడు పనులు చేయించుకోవచ్చు. ఏంట్రా నన్ను ఇలా ఇరికించేసావా? చూడు బుల్రాజు, నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నీ పిల్లం నీకు దక్కాలన్నా ఎంతకంటే మంచి మార్గం లేదు. ఈ వంకతో మా అత్తయ్య నా చేత అటువంటి పనులు చేయించేసుకుంటారా? బుల్రాజు, బేసిక్ గా మనం పెద్ద ఎదలమే. ఆ రోజుల్లో మనం ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా బతికేమో గుర్తెచ్చుకో. అందుకే భద్రావతి గారు చెప్పింది చేసేయి. చెయ్యొచ్చు గాని మా అత్తయ్య కొన్న శత్రువులు ఆ రఘురామ్ గారి కుటుంబం ఒకటే. ఖచ్చితంగా నన్ను ఆళ్ళ మీద ఉపయోగించేసుకుంటారా? వాళ్ళకి పెళ్లిలో సపోర్ట్ చేసావు, ఏం చేశారు? దండే సన్మానం చేశారా? వాళ్ళ దగ్గర మంచిగా ఉండడం కన్నా మీ అత్త దగ్గర చెడిగా ఉండడమే మంచిది. అంతేనంటావా? ఆ అయితే అత్తయ్య అలా మన దారిలో వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు నచ్చ మందేసేద్దామా? డబ్బులున్నాయా? లేవు. అత్తయ్య నన్ను పిలుతున్నట్టుందిరా, వస్తానే. అవి వచ్చేస్తున్నా అత్తయ్య. ఎదవ సలహా ఏమని ఇచ్చానా? రే, మ్యాటర్ ఏంటి? చెప్పను. రే, పిచ్చెక్కిపోతుంది, చెప్పరా బాబు. అయినా చెప్పను. అమ్మా వదిన, ఆ బ్యాగులు ఎలా ఇవ్వండి. వద్దులే అభి. పర్లేదు వదిన, మీకెందుకు శ్రమ, నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటా. నేనన్నది యాక్టింగ్ వద్దులే అభి. ఊరుకు వదిన, నువ్వు మరి నేను పట్టుకుంటేనే ఇవ్వండి. ఇవ్వమ్మా నువ్వు కూడా. రండి రండి రండి. అమ్మా వదిన, మీరు కూర్చోండి, నేను ఎప్పుడే వస్తాను. కూర్చోండి. ఓహో, షాపింగ్కి వెళ్ళారా? నేను ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. అటు ఇటు తిరుగుతాడు. ఏంట్రంటే సస్పెన్స్ అంటాడు. అసలు ఏం జరిగిందోనని తెగ టెన్షన్ పడిపోయాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సస్పెన్స్ అంతా షాపింగ్ కోసమే. ఇందులో పెద్ద సస్పెన్స్ ఏముంది? సస్పెన్స్ మీకు, థ్రిల్ అభికి. ఒక్కోసారి నువ్వు భలే విచిత్రంగా మాట్లాడుతూ ఆగనే. అమ్మా వదిన, వాటర్ తీసుకోండి. కూల్ డ్రింక్ తాగాం. సర్లే. అమ్మా వదిన, శ్వేత వచ్చిందా? తన చీర తనే సెలెక్ట్ చేసుకుందా? చెప్పుమా, చెప్పుదినా, చెప్పు. అభి, కాస్త నీ యాంగ్జైటీ తగ్గించుకో. శ్వేత వచ్చింది, తనకిష్టమైన చీరే సెలెక్ట్ చేసుకుంది. చాలా. ఏది ఇందులో? అమ్మ చూపించమ్మా. అమ్మా మీరొక్క నిమిషం ఆగండి. ఓ ఇదేనా? ఏది? అభి, కాసేపు ఆగు. ఎందుకమ్మా చీరలన్నీ తీస్తున్నావు? ఒక్క నిమిషం ఆగండి అత్తయ్య.
ఇప్పుడు ఈవిడి గారు నీ ప్రేమకేదో పెద్ద టెస్ట్ పెట్టబోతున్నారా? ఎస్, బాగా క్యాచ్ చేశారు. టెస్టా? అవును. అభి, ఎప్పుడు చూసినా నాది శ్వేతది ఒకటే వేవ్ లెంత్, ఒకటే టేస్ట్, ఒకటే మైండ్ సెట్ అంటుంటావు కదా. అవును. అది నిజమో కాదో ఇప్పుడు నేను పెట్టబోయే పరీక్షలో తేలిపోతుంది. చీరలతో పరీక్ష ఏంటమ్మా? ఇప్పుడు చూడండి అభి, నువ్వు నిజంగా శ్వేతని మనసులో ఆరాధిస్తే, నువ్వు నిజంగా శ్వేత రూపాన్ని నీ గుండెల్లో పెట్టుకునుంటే, శ్వేత ఏ చీర సెలెక్ట్ చేసిందో నువ్వు చెప్పగలవు. ఎందుకమ్మా ఇలాంటి పరీక్షలు? శ్వేత సెలెక్ట్ చేసిన చీరని మనం సింపుల్ గా చెప్పేస్తే కిక్కే ఉంటుందత్తయ్యా. నీ ఐడియా సూపర్ సునందా. రే, అన్నీ చదివాను, అందర్నీ చదివానంటావు కదా, నీ కాబోయే భార్య మనసుని ఏమాత్రం చదివావో ఇప్పుడు తెలిసిపోతుంది. కమాన్. చీరని కనిపెట్టేస్తే నువ్వు గ్రేట్ అభి. నువ్వు 100% శ్వేతకి తగిన భర్తవే. రే, నువ్వు కనిపెడితే మీ ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చేదర్రా, లేదంటే మేడ్ ఫర్ నన్నదరేరా. రేయ్, పాపం వాడితో ఆడుకోకండ్రా. అమ్మా, రాముడు సీతను గెలుచుకోవడానికి శివధనుసును విరిచాడు. అభిగాడు శ్వేతను గెలుచుకోవడానికి ఆఫ్టర్ ఆల్ చీరను సెలెక్ట్ చేయలేడా? ఒరే నాన్న, నువ్వు చెప్పేగలవురా? నీది నిజమైన ప్రేమ. నీ మనసుకి ఏదనిపిస్తే అది చెప్పే. నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్స్ అమ్మా. కమాన్ అభి, కమాన్ మరిది గారు, యూ కెన్ డూ ఇట్ అభి. చెప్పనుగా. వదినా, కరెక్టేనా? ఏంటబ్బి ఇలా చేశావు? నువ్వు సెలెక్ట్ చేసింది రాంగ్.
నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు ఇంకేదో చేసావు. డిసప్పాయింట్ చేసావు అభి. టెస్ట్లో గెలుస్తావు అనుకున్నాను రా. టేస్ట్ లేకుండా సెలెక్ట్ చేసి ఓడిపోయావురా అభి. ఇద్దరు టేస్ట్లే కాదు, ఇద్దరు పేస్ట్లు కూడా ఒకటి కాదు. రేయ్, ఆట పట్టించింది చాలు, ఇక ఆపరా. ఒరే నాన్నా, నువ్వు కరెక్ట్ చీర సెలెక్ట్ చేసావురా. ఏమైంది అభి? ఏం లేదు. రాంగ్గా సెలెక్ట్ చేశానేమోనని చిన్నపిల్లాళ్ళ కన్నీరు పెట్టుకున్నాడు పాపం. లేదభి, నువ్వు కరెక్ట్గా సెలెక్ట్ చేసావు. నువ్వు శ్వేతకి, శ్వేత నీకు 100% రైట్. మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అభి. మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు, ఆ దేవుడు కూడా. ఇంకా బాధపడతావెందుకు నాన్నా? ఫుల్ హ్యాపీగా ఉండు. నా కోడలు అదృష్టవంతురాలు. హే, చిన్న పిల్లోడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు అలా ఏడుస్తావు అనుకోలేదురా. హలో మాస్టారు, ఒక్క నిమిషం. ఇప్పుడు నాకేం ఫిట్టింగ్ పెడుతుందో. అభి శ్వేతలంటే ఒకరినొకరు ఇప్పటి వరకు చూసుకోలేదు, అవునా? అవును. అయినా సరే శ్వేత టేస్ట్ ఏంటో అభి కరెక్ట్ గా చెప్పాడు, అవునా? అవును. మనకి పెళ్ళై చాలా రోజులైంది. నా అభిప్రాయాలు, నా ఇష్టాయిష్టాలు మీకు తెలుసు, అవునా? అఫ్ కోర్స్ అవును. ఇందులో నేను సెలెక్ట్ చేసిన చీరేదో చెప్పండి. పడిందిరా పంచ్. మీరు సెలెక్ట్ చేస్తే మనం కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటాం. సునంద, చిన్న పనుంది, ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నాకు టెస్ట్ పెట్టినప్పుడేమో మీటింగ్ లో మాట్లాడినట్టు తెగ మాట్లాడావు. ఇప్పుడు చెప్పు చూద్దాం. చెప్తాం, దాందే ఉంది. చెప్పు. ఇలాగ అంత టైం కూడా తీసుకుని రోయ్. నాకని బిల్డప్ షాట్లు కూడా అవసరం లేదు, సింపుల్ గా చెప్పేస్తాను చూడండి. తక్కువని చెప్పేసి నేను షాక్ అయ్యే సునంద. నా సూట్ కేసు ఇచ్చేయండి అత్తయ్య, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏయ్, నువ్వు ముందులాగే బిల్డప్ ఇచ్చి తర్వాత రివీల్ చేస్తావు. మిమ్మల్ని ఇది మీ అత్తయ్య గారి టేస్ట్. ఏ రాంగ్ గా సెలెక్ట్ చేశానా? లేదురా, మరే మీరు రాదత్త చీర సెలెక్ట్ చేసావు. హలో, వస్తున్నా. నువ్వెక్కడ? అక్క, అక్క, ఎక్కడున్నావు అక్క? అమ్మా, అక్క ఎక్కడుంది? అదిగో అక్క, కాల్ వచ్చింది. ఫ్లాష్ న్యూస్ అక్క. ఏంటి? సునందక్క ఫోన్ చేసింది. ఏంటంట? సునందక్క అభిబావకి ఒక టెస్ట్ పెట్టిందట. అక్క సెలెక్ట్ చేసిన చీరని బావ కనిపెట్టేస్తే అక్క బావలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పిందట. మీ ఇద్దరి అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు కలిశాయి. చీర టెస్ట్ లో పాస్ అయ్యావంటే ఇక ఆ దేవుడు కూడా మిమ్మల్ని విడదీయలేడు అని చెప్పిందట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నువ్వు చెప్పక్క, బావ గెలిచుంటాడా ఓడిపోయి ఉంటాడా? ఏమో, నాకెలా తెలుస్తుంది? ఖచ్చితంగా గెలిచే ఉంటాడు. చెయ్యిచ్చుకో మీనాక్షి, ఇచ్చుకో. అక్కడ బావ కరెక్ట్ గా చెప్పాడు, ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చెప్పావు. గెలవడం అంటే మామూలుగా గెలవడం కాదట. కళ్ళు మూసుకొని అక్క సెలెక్ట్ చేసిన చీరని చెప్పేశాడట. ఎంతైనా బావ గ్రేట్ అక్క. నువ్వంటే బావకి ప్రాణమక్క. అవును, నా కూతురు జీవితానికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అభి. అక్క, ఏ మనిషికైనా ఊహలుంటాయి. ఆ ఊహల్లో ఉన్న అమ్మాయి కాని అబ్బాయి కాని జీవితంలోకి రావడం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళకి తప్ప మరొకరికి దొరకదు. అలాంటి జంటని నా జీవితంలో మీ ఇద్దరిని చూస్తున్నాను.
కేటగిరీ ఆఫ్ కలర్ అని సైకాలజీ బుక్స్ లో ఒక పార్ట్ ఉంది. ఒకరిష్టాలొకరికి నచ్చకుండా పోట్లాడుకుంటూ బతికే వాళ్ళని రెడ్లోనూ, ఒక్కోసారి అమ్మాయిదే పైచేయిగా ఒక్కోసారి అబ్బాయిదే పైచేయిగా బ్రతికే వాళ్ళని గ్రీన్లోనూ, అమ్మాయిది అబ్బాయిది ఒకే ఆలోచనై ఒకే అభిప్రాయమై ఒకే ఇష్టమై బతికే వాళ్ళని వైట్ కేటగిరీలోనూ చూస్తారట. వాళ్ళని 100% పర్ఫెక్ట్ కపుల్ అంటారట. దేవతలు దీవించిన జంట అంటారట. నా అక్క బావ కూడా అలాంటి వారే అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందక్క. తెలుపు గురించి సైకాలజీ బుక్స్ లో కంటే ముత్యాలహారం ఇచ్చినప్పుడు బావ చెప్పిన మాటలే చాలా గొప్పగా ఉన్నాయక్క. యు ఆర్ సో లక్కీ అక్క. మావాడు ఫోన్ చేశాడు. ఇది కాడు నాకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవునో కాదో ఇప్పుడే తేల్చేస్తా. టెస్టా? ఏంటది? మన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవునో కాదో తెలుసుకునే టెస్ట్. షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు లాగా ఈ టెస్ట్లు కూడా వచ్చాయా? వచ్చాయి. ఈ టెస్ట్లకి మెషిన్స్ అవసరం లేదు, మనసులు కావాలి. లేక లేక మాట్లాడుతున్నామన్న సంతోషం కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా మొదటి ప్రశ్న. ఆగండి నేను ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇదేమన్నా ఐఏఎస్ ఎగ్జామ్ అనుకున్నారా? లైఫ్ ఎగ్జామ్. ప్రిపరేషన్లుండవు, మనసులో ఏముంటే అది చెప్పేయాలి. ఓకే, డన్. అయితే నాకు నచ్చిన కలర్ గెస్ చేయండి. నచ్చిన కలర్. హలో సార్, ఒక్క ప్రశ్నకి గంట టైం ఇవ్వరు. దిస్ ఈస్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, బ్లూ. నో, గ్రీన్. క్వశ్చన్ నెంబర్ 2. నాకు నచ్చిన హీరోయిన్? సమంత. కాదు, తమన్నా. నాకు నచ్చిన హీరో? మహేష్ బాబు. కాదు. సంపూర్ణేష్ బాబు. కాదు, బాహుబలి. లాస్ట్ క్వశ్చన్. నాకు నచ్చే దేవుడు? వెంకటేశ్వర స్వామి. కాదు, సాయిబాబా. మీరు టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. హలో అపర్ణ. ఒక్కటి కరెక్ట్ గా చెప్పలేదు. కొంప తీసి నా కరెక్ట్ కదా? సార్ కీ రెడీ. సార్ మిమ్మల్ని. రేయ్, అతను నిన్నే పిలుస్తున్నాడు రా. అవునా? అదేంట్రా మా ఇంటికి ఇలా ఉంది? ఏది నన్ను చూడండి.